వారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ అద్భుతంగా శివ పార్వతుల యొక్క శక్తికి కనెక్ట్ అవుతూ ఆ యొక్క చైతన్యంతో పూర్తి మమైకమయ్యి ఈరోజు విజ్ఞాన భైరవ తంత్రంలో 4వ ప్రశ్న. పాశ్చాత్య మనస్తత్వవేత్తలు ఇప్పుడు ఒక ప్రేమ బాంధవ్యంలో పోట్లాడుకోవటం తప్పించకుండా ఉండటం మేలు అని అంటున్నారని, అలాగ పోట్లాట వచ్చినప్పుడు దానిని ఎదుర్కోవడం ప్రేమని మరింత తీవ్రతరం చేస్తుందని మీరు చెప్పారు. తర్వాత బుద్ధుని మధ్య మార్గం ఏదైతే 2 చివరలను మినహాయిస్తుందో దానినని చెప్పారు. మరి ఎవరైతే ఈ ఇంకా 2 ధ్రువాలకి ఆవల ఉన్న ప్రేమలోకి అధిగమించలేరో అలాంటి ప్రేమికులకు మీ ఉద్దేశంలో ఏ మార్గం ఆచరణయోగ్యమైనది? ఇది ప్రశ్న అన్నమాట. అప్పుడు సమాధానం చెప్తున్నారు. కొన్ని మౌలికమైన విషయాలు. మొదటగా 2 వ్యతిరేక ధ్రువాలు ద్వేషం ప్రేమ మధ్యన ఒక కదలికనే మనస్సు ఇష్టపడి తీరుతుంది. మనస్సుతో ద్వంద్వత్వం ఉండి తీరాలి. కాబట్టి మీరు ఎవరితోనైనా మనస్సుతో ప్రేమగా ఉన్నట్లయితే అవతలి ధ్రువాన్ని మీరు తప్పించుకుని పోలేరన్నమాట. దానిని మీరు దాచగలరు, దానిని మీరు అణగదొక్కగలరు, దాని గురించి మర్చిపోగలరు. నాగరీకులమని పిలువబడే అలాంటి వారందరూ అదే ఎల్లప్పుడూ చేస్తున్నారు. కానీ అప్పుడు వాళ్ళు స్పందనారాహిత్యంగా నిర్జీవంగా తయారైపోతున్నారు. ఒకవేళ మీరు మీ ప్రేమికునితో పోట్లాడలేకపోతే, ఒకవేళ మీరు కోపంగా ఉండలేకపోతే అప్పుడు ప్రేమ యొక్క యథార్థత పోతుంది. మీరు మీ కోపాన్ని అణగదొక్కినట్లయితే ఆ అణగదొక్కబడిన కోపం మీలో ఒక భాగమైపోతుంది. ప్రేమలో ఉన్నప్పుడు ఆ అణగదొక్కబడిన కోపం మిమ్మల్ని పూర్తి స్వేచ్ఛగా ఉండడాన్ని ఒప్పుకోదు. అది ఎల్లప్పుడూ అక్కడే ఉంటుంది. దాన్ని మీరు వెనక్కి పెట్టి ఆపేస్తున్నారు. దానిని మీరు అణగదొక్కారు. ఒకవేళ ఓషో మాస్టర్ చెప్తున్నారు, నేను కోపంగా ఉంటే దానిని నేను అణగద్రొక్కితే తర్వాత నేను ప్రేమించేటప్పుడు ఆ అణగద్రొక్కబడిన కోపం అక్కడే ఉంటుంది. అది నా ప్రేమను నిర్జీవంగా మార్చేస్తూ ఉంటుంది. నేను నా కోపంలో నిజాయితీగా ఉండకపోయినట్లయితే నా ప్రేమలోనూ నేను యథార్థంగా ఉండలేను. మీరు నిక్కంగా ఉన్నట్లయితే అప్పుడు రెండిటిలోనూ మీరు యథార్థంగా ఉంటారు. ఒకవేళ మీరు ఒకదానిలోనైనా నిజాయితీగా ఉండకపోతే మీరు ఇంకో దానిలో కూడా యథార్థంగా ఉండలేరు. ప్రపంచం అంతా ఉన్న బోధనలు, నాగరికత, సంస్కృతి అని పిలువబడేవన్నీ ప్రేమను పూర్తిగా నిర్జీవంగా చేసేసాయి. ప్రేమ అనే పేరు పెట్టుకునే ఇది జరుగుతోంది. వాళ్ళు అంటారు, మీరు ఎవరినైనా ప్రేమిస్తే అప్పుడు కోపంగా ఉండొద్దు. ఒకవేళ మీరు కోపంగా ఉంటే ఆ ప్రేమ అబద్ధం అవుతుంది. అందుకనే పోట్లాడుకోవద్దు, ద్వేషించవద్దు అని అంటారు అన్నమాట. ఇది తర్కంగా కనిపిస్తుంది అనుకోండి. కానీ ఒకవేళ మీరు ప్రేమలో ఉంటే మీరే ఎలాగ ద్వేషించగలరు? కాబట్టి మనం ద్వేష భాగాన్ని తెగ్గొట్టేస్తూ ఉంటాం. కానీ ద్వేషం భాగం తెగ్గొట్టడంతో ప్రేమ నిర్వీర్యంగా మారిపోతుంది. అది ఎలాగంటే, ఒకవేళ మీరు ఒక మనిషి ఒక కాలు తెగ్గొట్టి తర్వాత అంటారు, ఇప్పుడు మీరు నడవండి, మీరు ఇప్పుడు పరిగెత్తగలరు, మీరు పరిగెత్తడానికి స్వతంత్రులు, కానీ మీరు ఒక కాలుని నరికేశారు కదా, అప్పుడు ఆ మనిషి కదలలేడు. అలాగే ద్వేషం ప్రేమ ఒకే దృగ్విషయానికి 2 ధ్రువాలు అయి ఉన్నాయి. మీరు ద్వేషాన్ని విచ్ఛేదిస్తే ప్రేమ నిర్వీర్యమైపోతుంది. అందుకనే ప్రతి కుటుంబము నిర్వీర్యంగా తయారైపోయింది. ఆ తర్వాత మీరు స్వేచ్ఛగా ఉండడానికి భయపడతారు. మీరు ప్రేమలో ఉన్నప్పుడు సంపూర్ణ స్వేచ్ఛతో అన్నీ వదిలేసి హాయిగా ఉండలేరు, భయపడతారు కనుక. ఒకవేళ మీరు పూర్తిగా స్వేచ్ఛతో ఉంటే దాగిన అణగద్రొక్కబడిన కోపం, హింస, ద్వేషం బయటపడవచ్చును. అప్పుడు మీరు వాటిని నిరంతరము బలవంతంగా నొక్కి పట్టేస్తూ ఉండాలి.
లోతుల్లోపల మీరు ఈ వాటితో ఎల్లప్పుడూ పోట్లాడుతూనే ఉండాలి. పోట్లాటలో మీరు సహజంగా స్వతసిద్ధంగా ఉండలేరు. అప్పుడు మీరు ప్రేమమూర్తి లేనట్లు కేవలం ప్రదర్శన చేయాలి. మీరు నటిస్తారు. ప్రతి ఒక్కరికి తెలుసు, నీ భార్యకి మీరు నటిస్తున్నారని తెలుసును, మీకు మీ భార్య నటిస్తోందని తెలుసును. ప్రతి ఒక్కరూ నటిస్తున్నారు. అప్పుడు జీవితం మొత్తం అబద్ధంగా తయారైపోతుందన్నమాట. మనసు ఆవలికి వెళ్ళాలంటే 2 విషయాలు చేయాలి. మొదటిది, ధ్యానంలోకి వెళ్ళండి. మీ లోపల మనస్సు లేని స్థితిని తాకండి. అప్పుడు మీకు ఎలాంటి వ్యతిరేక ధృవాలు లేని ప్రేమ కలుగుతుంది. కానీ ఆ తర్వాత ఆ ప్రేమలో ఎలాంటి ఉద్వేగము, వేడి, వాంఛ ఉండదు. ఆ ప్రేమ నిశ్శబ్దంగా ఉంటుంది. ఒక లోతైన, ఒక చిన్న అల కూడా ఉండని శాంతిగా ఉంటుందన్నమాట. ఒక బుద్ధుడు, ఒక జీసస్ వాళ్ళు ప్రేమిస్తారు. కానీ ఆ ప్రేమలో ఉత్తేజము, జ్వరము ఉండవు. జ్వరం వ్యతిరేక ధ్రువం నుంచి వస్తుంది, ఉద్వేగము వ్యతిరేక ధ్రువం నుండి వస్తుంది. 2 వ్యతిరేక ధ్రువాలు ఒత్తిడిని పుట్టిస్తాయి. కానీ బుద్ధుని ప్రేమ, జీసస్ ప్రేమ ఒక నిశ్శబ్దమైన విషయం. కాబట్టి ఎవరైతే అమనస్క స్థితి చేరతారో వారు మాత్రమే బుద్ధుని, జీసస్ లాంటి వారి ప్రేమను అర్థం చేసుకోగలుగుతూ ఉంటారన్నమాట. జీసస్ ఎండగా ఉన్న మధ్యాహ్నం సమయంలో వెళ్తున్నాడు. అతను అలసి సొలసిపోయి ఉన్నాడు. కాబట్టి ఒక చెట్టు కింద అలాగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతనికి ఆ చెట్టు ఎవరికి చెందిందో తెలియదు. అది మేరీ మెగడాలిన్కి చెందిన తోట. మేరీ ఒక వేశ్య. ఆమె తన కిటికీలోంచి ఈ అతి చక్కని మనిషిని చూసింది. ఎన్నడో ఓసారి పుట్టే అత్యంత అందమైన మనుషులలో ఒకడైన అతనిని చూసింది. ఆమె ఆకర్షితురాలైంది. ఆకర్షింపబడడం మాత్రమే కాక ఆమె ఉద్వేగమైన వాంఛన అనుభూతి చెందింది. ఆమె బయటకు వచ్చి జీసస్ని అడిగింది, నా ఇంట్లోకి రండి, మీరు ఎక్కడ ఎందుకు విశ్రాంతి తీసుకుంటున్నారు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని అడిగిందనమాట. అప్పుడు జీసస్ ఆమె కళ్ళలో ఉద్వేగభరితమైన వాంఛని, ప్రేమని చూశాడు. అలా పడే ప్రేమ. జీసస్ అన్నాడు, మరోసారి నేను అలసి సొలసిపోయినప్పుడు ఇక్కడ నుంచి వెళ్తుంటే మీ ఇంటికి వస్తాను. కానీ ఇప్పటికిప్పుడు అవసరం నెరవేరింది. నేను తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. కావున మీకు ధన్యవాదములు అని చెప్పాడనమాట. మేరీ అవమానింపబడినట్లు భావించింది. ఇది అరుదైనది. నిజంగా ఆమె అంతకు మునుపు ఎవరిని ఎప్పుడూ ఆహ్వానించలేదు. జనాలు సుదూరాల నుంచి కేవలం ఆమెను చూడడానికే వస్తారు. రాజులు కూడా ఆమె దగ్గరకు వస్తారు. ఇక్కడ ఒక బిచ్చగాడు ఆమెను నిరాకరించాడు. జీసస్ కేవలం ఒక బిచ్చగాడు, ఒక దేశదిమ్మరి, కేవలం ఒక హిప్పీ. అతను ఆమెని నిరాకరించాడు. కాబట్టి మేరీ జీసస్తో అంది, మీరు నా ప్రేమని అనుభూతి పొందట్లేదా? ఇది ఒక ప్రేమ ఆహ్వానము. కాబట్టి రండి, నన్ను తిరస్కరించవద్దు. మీ హృదయంలో ఎలాంటి ప్రేమని మీరు కలగకుండా ఉన్నారా అని అడిగిందనమాట. అప్పుడు జీసస్ ఆమెకు జవాబుగా అన్నారు, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నిజానికి నిన్ను ప్రేమిస్తున్నామని ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ నటిస్తున్నారు. వాళ్ళు నిన్ను ప్రేమించట్లేరు. అతను అన్నాడు, నేను మాత్రమే నిన్ను ప్రేమించగలను అని. అతను సరిగ్గా అన్నాడు. కానీ ఆ ప్రేమ ఒక వేరే అయిన గుణాన్ని కలిగి ఉంది. ఆ ప్రేమకి వ్యతిరేక ధృవాలు, విరుద్ధతలు ఉండవు. అలాగ ఒత్తిడి, ఉద్వేగం తప్పుకుంటాయి. అతను ప్రేమ గురించి ఉద్వేగపూరితంగా జ్వరంతో కాలిపోతున్నట్లుగా ఉండడు. అతనికి ప్రేమ ఒక బాంధవ్యము కాదు, అది ఉనికి యొక్క ఒక స్థితి. మనస్సు ఆవలికి వెళ్ళండి, అమనస్క దశకి చేరండి. అప్పుడు ప్రేమ వికసిస్తుంది. కానీ ఆ ప్రేమ వ్యతిరేకతను కలిగి ఉండదు. అప్పుడు ప్రేమ వికసిస్తుంది. కానీ ఆ ప్రేమ దాని వ్యతిరేకతను కలిగి ఉండదు. మనసు ఆవల దేనికైనా వ్యతిరేకమైనది ఉండదు. మనస్సు దాటి ఉన్న ప్రతీదీ ఏకత్వమే. మనస్సు లోపల
ప్రతిదీ రెండుగా చేల్చబడుతూ ఉంటుందన్నమాట. అయితే కానీ ఒకవేళ మీరు మనస్సులోనే ఉంటే అబద్ధంగా ఉండే కన్నా నికార్సుగా ఉండడమే మేలు. కాబట్టి మీరు మీ ప్రేమికుని లేదా ప్రేయసి పట్ల కోపంతో ఉన్నప్పుడు యథార్థంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. మీరు కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి అణిచివేత లేకుండా నిజాయితీతో ఉండండి. ప్రేమ కలిగే క్షణం వచ్చినప్పుడు, మనసు అవతలి చిట్ట చివరికి వెళ్ళినప్పుడు మీకు స్వతసిద్ధమైన ఒక ప్రవహించడం అనేది ఉంటుందన్నమాట. కావున మనస్సుకి పోట్లాడడం అనేది దాని భాగమే అనుకోండి. మనస్సు అసలైన శక్తి పర్వతం వ్యతిరేక ధృవాలలో పనిచేయటమే. కాబట్టి మీ కోపంలో యథార్థంగా ఉండండి, మీ పోట్లాట్లో నిక్కముగా ఉండండి. అప్పుడు మీ కోపంలో కూడా మీరు నిజాయితీగా ఉంటారు. కావున ప్రేమికులకు నేను చెప్పదలుచుకున్నది, నికార్సుగా ఉండండి, ఖచ్చితంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. మీరు నిజంగా నిజాయితీగా ఉన్నట్లయితే ఒక అనన్యమైన దృగ్విషయం జరుగుతూ ఉంటుందన్నమాట. మీకు వ్యతిరేక ధృవాలలో అటు ఇటు మార్చి తిరగడం ఈ మొత్తం అంతా అర్థం లేనితనమై విసుగ్గా అనిపిస్తుంది. కానీ యథార్థంగా ఉండండి, అన్యథా మీరు ఎన్నటికీ విసుగు చెందరు. తాను వ్యతిరేక ధృవాలలో ఇరికిపోయినట్లు నిజంగా తెలుసుకోవడం ఎన్నటికీ జరగదన్నమాట. అతను ఎన్నడూ నిజంగా కోపంగా ఉండడు. అతను ఎన్నటికీ యథార్థంగా ప్రేమలో కూడా ఉండడు. కావున అతనికి నిజమైన మానసిక అనుభవం కలగదు. అందుకనే ఓషో మాస్టర్ చెప్తున్నారు, మిమ్మల్ని నిజాయితీతో ఉండమంటున్నాను. అబద్ధంగా ఉండకండి, యథార్థంగా ఉండండి. నిజాయితీకి దాని సొంత అందం దానికి ఉంది. మీ ప్రియుడు, మీ ప్రేయసి మీరు నిజంగా కోపంతో ఉన్నప్పుడు అర్థం చేసుకుంటారు. యథార్థంగా కోపంతో ఉన్నప్పుడు ఒక నకిలీ కోపం లేదా ఒక అబద్ధమైన కోపం లేని తనం మాత్రమే క్షమింపలేనిది. ఒక అబద్ధమైన ముఖం మటుకే క్షమింపలేనిది. నికార్సుగా ఉండండి, నిజాయితీగా ఉండండి. అప్పుడు మీరు మీ ప్రేమలో కూడా యథార్థంగా ఉంటారు. ఆ నికార్సైన ప్రేమ లోటుని భర్తీ చేస్తూ ఉంటుందన్నమాట. ప్రేమ లోటుని భర్తీ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ నిజమైన జీవించటం ద్వారా మీరు విసుగు చెందుతారు. ఏమిటి మీరు చేస్తున్నారని ఆశ్చర్యపోతూ ఉంటారు. మీరు కేవలం ఒక లోలకల్లా ఓ ధ్రువం నుండి ఇంకొక ధ్రువానికి ఎందుకని అటు ఇటు తిరుగుతున్నారు? మీకు విసిగేస్తుంది. అప్పుడు మాత్రమే మీరు మనస్సుకి ఆవలకి, ధృవత్వానికి ఆవల వెళ్ళడానికి నిశ్చయించుకోగలుగుతారన్నమాట. నికార్సైన మనిషిగా లేదా ఒక నిజాయితీ అయిన మహిళలా ఉండండి. ఎలాంటి అసత్యాన్ని ఒప్పుకోకండి, నటించవద్దు. వాస్తవంగా ఉండండి. వాస్తవికతతో బాధపడండి. బాధపడడం మంచిది. బాధపడడం నిజంగా ఒక శిక్షణ, ఒక క్రమశిక్షణ. అలా ఉంటూ బాధపడండి. కోపం, ప్రేమ, ద్వేషం అన్నిటి వల్ల బాధపడండి. ఒకే ఒక్కదాన్ని గుర్తుంచుకోండి, ఎన్నడూ అబద్ధంగా ఉండకండి. మీరు ప్రేమలో లేనట్లు అనిపిస్తే అప్పుడు మీరు ప్రేమ అనుభూతి పొందట్లేదని చెప్పేయండి, నటించవద్దు. మీరు ప్రేమిస్తున్నారని పై ప్రదర్శనలు ప్రదర్శించొద్దు. ఒకవేళ మీరు కోపంగా ఉంటే అప్పుడు మీరు కోపంతో ఉన్నారని చెప్పండి, కోపంతో ఉండండి. అతి బాధాకరంగా ఉంటుంది, కానీ దానితో బాధపడండి. ఆ బాధ ద్వారా ఒక కొంగరొత్త చైతన్యం పుడుతుంది. ప్రేమ, ద్వేషం వీటి మొత్తం అర్థవిహీనత గురించి మీకు అర్థమవుతూ ఉంటుందన్నమాట, మనకు తెలుస్తూ ఉంటుంది. మీరు ఒక వ్యక్తిని ద్వేషిస్తారు, అదే వ్యక్తిని మీరు ప్రేమిస్తారు కూడా. అలా మీరు ఒక వలయంలో తిరుగుతూ ఉంటారు. ఆ వలయంలో మీకు స్ఫటికంలా స్పష్టమవుతూ ఉంటుంది. బాధ ద్వారానే
అది స్ఫటికంలా స్పష్టంగా అవుతుందన్నమాట. బాధ నుంచి పారిపోవద్దు. మీకు ఒక యథార్థమైన బాధ అవసరం. అది ఒక అగ్ని లాంటిది. అది మిమ్మల్ని కాల్చివేయాలి. ఏదైతే అబద్ధమో అది కాలిపోద్ది. నిజాయితీగా ఉన్నది ఎప్పటికీ కాలిపోదు. ఏదైతే యథార్థమో అది ఉంటుంది. దీనినే అస్తిత్వవాదులు నికార్సుగా ఉండడం అని అంటారు. యథార్థంగా ఉండండి. మీతో మీరు నిజాయితీగా ఉండండి. మీరు ఇంకా ఏ మాత్రము మనస్సుతో ఉండలేరు. నిజాయితీ లేకుండా ఉండండి. జీవితాల తరబడి మీరు మనస్సుతోనే ఉండిపోతారు. ద్వైతముతో మీకు విసుగొచ్చేస్తుంది అన్నమాట. కానీ ఎవరైనా నిజంగా ద్వైతములో ఉండేదాకా నటించకుండా ఉండే వరకు ఎలాగ విసుగు చెందగలుగుతారు? అప్పుడు మనస్సు ప్రేమ అని పిలువబడేదంతా ఒక వ్యాధి తప్ప ఇంకేమీ కాదని మీకు తెలుస్తుంది. ఒక ప్రేమికుడు నిద్రపోలేడని మీరు ఎప్పుడైనా గమనించారా? అతను సౌకర్యంగా ఉండడు. అతను జ్వరం వచ్చినట్లు ఉంటాడు. అతన్ని మీరు పరీక్షిస్తే అతను చాలా జబ్బుల అనేక లక్షణాలను చూపిస్తాడు. ఈ ప్రేమ, మనస్సు, శరీరం యొక్క వ్యవహారికమైన ఈ ప్రేమ నిజంగా ఒక జబ్బు. కానీ ఎవరైనా ఖాళీగా ఉండకుండా ఏదో పనిలో నిమగ్నమైనట్లు ఉండడం, అదే దాని ఉద్యోగం అన్నమాట. అలా కాకపోతే మీరు ఖాళీగా ఉన్నట్లు, ఒకవేళ ఈ లోకంలో ఏమీ చేయలేదేమో అన్నట్లు అనుకుంటూ ఉంటారు. మీ జీవితం మొత్తం శూన్యంగా అనిపిస్తుందన్నమాట. అందుకని దాన్ని నింపడానికి ప్రేమ ఉంటుంది. మనస్సు దానికి అదే ఒక వ్యాధి. కాబట్టి మనస్సుకి చెందినది ఏదైనా సరే జబ్బుగా ఉంటుంది. మనస్సుకి ఆవల మాత్రమే ఎక్కడైతే మీరు ద్వైతంలో విభజింపబడి ఉండరో అక్కడ మీరు ఎక్కటగా ఉంటారు. అక్కడ మాత్రమే ఒక వేరైన ప్రేమ వికసిస్తూ ఉంటుందన్నమాట. జీసస్ దానిని ప్రేమ అని పిలుస్తాడు. బుద్ధుడు దానిని కరుణ అని పిలుస్తూ ఉంటారు. ఇది కేవలం ఒక ప్రత్యేకతను ఆపాదించటానికే. మీరు ఏమని పిలిచినా సరే పెద్ద తేడా ఏమీ ఉండదు. దేనికైతే దాని వ్యతిరేకం ఉండదో అలాంటి ఒక ప్రేమ సాధ్యమవుతూ ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడు మీరు ఈ ప్రేమ ఆవులకు వెళ్తారో అప్పుడు మాత్రమే ఆ ప్రేమ వస్తుందన్నమాట. ఆవులకు వెళ్ళడానికి మీరు నికార్సుగా ఉండాలి అని నేను సూచిస్తున్నాను. ఓషో మాస్టర్ చెప్తున్నారు మనకి. యథార్థంగా ఉండాలంటే ద్వేషంలో, ప్రేమలో, కోపంలో, ప్రతి దానిలోనూ నిజాయితీగా ఉండండి. యథార్థంగా నటించకుండా ఉండాలి. ఎందుకంటే ఒక వాస్తవికతయే అధిగమింపబడుతుంది. మీరు అవాస్తవమైన విషయాలని అధిగమించలేరు. అందుకని ఈరోజు మళ్ళీ ఇంకొక సూత్రాల్లోకి వెళ్దాం మనం. ఏదో ఒక వస్తువుని ప్రేమగా చూడండి. ఇంకొక వస్తువు వైపు మరలవద్దు. ఇక్కడే వస్తువు మధ్యలో ఆశీర్వాదం. ఇదొక సూత్రం. ఇంకొక సూత్రం, పాదాలు లేక చేతుల ఆసరా లేకుండా పిరుదులపై మాత్రమే కూర్చోండి. హఠాత్తుగా కేంద్రీకరణ జరుగుతుంది. ఇంకొక సూత్రం, ఒక కదిలే వాహనంలో లయబద్ధంగా ఊగడం ద్వారా అనుభవాన్ని పొందండి. లేదా ఒక కదలని వాహనంలో మిమ్మల్ని మీరు అదృశ్యమైన వలయాలలో మెల్లమెల్లగా ఊగడం ద్వారా అనుభవాన్ని పొందండి. ఇంకొక సూత్రం, అమృతంతో నిండిన మీ రూపంలో కొంత భాగాన్ని ఒక సూదితో గుచ్చండి. గుచ్చబడిన దానిలో సుకుమారంగా ప్రవేశించి లోపలి స్వచ్ఛతను పొందండి. ఇవన్నీ లోపలి కేంద్రీకరణాలు అన్నమాట, సూత్రాలు. మానవ శరీరం ఒక రహస్యమైన యంత్రాంగం. దాని పని 2 పరిమాణాలలో ఉంటుందన్నమాట. బయటకు వెళ్ళాలంటే మీ చైతన్యం ఇంద్రియాల ద్వారా వెళ్ళి ప్రపంచాన్ని, భౌతికాన్ని కలుసుకుంటుంది. కానీ మీ శరీరం చేసే పనులలో ఇది ఒక కొలమానం మాత్రమే. మీ శరీరం
ఇంకొక పరిమాణము కూడా కలిగి ఉంటుంది. అది మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. చైతన్యం బయటికి వెళ్ళినట్లయితే అప్పుడు మీకు తెలిసేది ఏదైనా అది పదార్థమే. ఒకవేళ చైతన్యం లోపలికి వెళ్తే అప్పుడు మీకు తెలిసేది ఏదైనా అది అభౌతికమైనది. నిజానికి విభజన లేదు. భౌతికము అభౌతికము ఒకటే అయి ఉంటాయి. కానీ ఈ వాస్తవికత ఎక్స్ని ఒకవేళ కళ్ళల్లోంచి ఇంద్రియాల ద్వారా చూస్తే అది భౌతికంగా కనిపిస్తుంది. ఇదే వాస్తవికత ఎక్స్ని లోపల నుంచి చూస్తే, అంటే ఇంద్రియాల ద్వారా కాదు, కేంద్రీకరణ ద్వారా చూస్తే అదే అభౌతికంలా కనిపిస్తుంది. యథార్థత్వం ఒకటే, కానీ మీరు దాన్ని రెండు విధాలుగా చూడవచ్చు. ఒకటేమో ఇంద్రియాల ద్వారా ఉంటుంది, ఇంకొకటి ఇంద్రియాల ద్వారా కాదు. ఈ కేంద్రీకరణ ప్రక్రియలు నిజంగా మిమ్మల్ని ఎక్కడైతే ఇంద్రియాలు పనిచేయవో, ఎక్కడ ఇంద్రియాల ఆవలకు వెళ్తారో అలాంటి ఒక స్థానానికి తీసుకెళ్తాయన్నమాట. ఈ ప్రక్రియలలో ప్రవేశించే ముందర తొలుత అర్థం చేసుకోవాల్సిన 3 విషయాలున్నాయి. అవి ఏంటంటే, మొదట మీరు కళ్ళ ద్వారా చూసినప్పుడు కళ్ళు చూడటం లేదు, అవి చూసేందుకున్న ద్వారాలు మాత్రమే. కళ్ళ వెనకాల చూసేవాడు ఉన్నాడు, చూశారు, అది కళ్ళ ద్వారా ఏదైతే చూస్తుందో అది కళ్ళు కాదు. అందుకనే మీరు కళ్ళు మూసుకోగలరు. అయినా కానీ కళలు, ఊహాకల్పన దృశ్యాలు, ప్రతిరూపాలు చూస్తారు కదా. ఇంద్రియాల వెనకాతల చూసేవాడు ఉన్నాడు ఒకడు. అతడు లోకంలోకి ఇంద్రియాల ద్వారా వెళ్తాడు. కానీ ఒకవేళ మీరు మీ ఇంద్రియాలను మూసివేస్తే చూసేవాడు లోపలుంటాడు. ఒకవేళ చూసేవాడు ఈ చైతన్యం కేంద్రీకృతం అయితే అకస్మాత్తుగా అతను తన గురించి ఎరుకలోకి వచ్చేస్తాడు. మీరు మీ గురించి తెలుసుకున్నప్పుడు మొత్తం ఉనికిని తెలుసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీరు ఉనికి ఇద్దరు కారు. కానీ వారి స్వయం గురించి వారికి ఎరుక అవ్వాలంటే ఎవరికైనా కేంద్రీకృతం కావడం అనేది చాలా అవసరం అన్నమాట. మీ చైతన్యం పెక్కు దిశలలో విభజింపబడదు. మీ చైతన్యం ఎక్కడికి కదలదు, దానిలోనే అది ఉంటుంది, కదలిక లేకుండా పాదుకొని, ఏ దిశ లేకుండా కేవలం అక్కడే ఉంటుంది. లోపల అదే కేంద్రీకరణ అంటే నా ఉద్దేశం అన్నమాట. ఓషో మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ మనకి. లోపల ఉండడం కష్టం అని అనిపిస్తుంది. ఎందుకంటే మన మనసులకి ఈ ఆలోచించడం అయినా అంటే ఎలా లోపల ఉండడం అనేదే ఒక బహిర్ముఖత అవుతుంది. మనం ఆలోచించడం మొదలు పెడతాం, ఎలాగా అన్నది ఆలోచించడం అవుతుందన్నమాట. అక్కడ లోపలి గురించి ఆలోచించడం అంటే అది కూడా మనకి ఒక ఆలోచన కిందే మారిపోతుంది. ప్రతి యోచన దానికి అది బాహ్యానికే చెందుతుంది. అప్పుడు ఎన్నటికీ లోపలికి చెందదు. ఎందుకంటే అత్యంతమైన లోపలి కేంద్రంలో మీరు కేవలం చైతన్యంగా ఉన్నారు. ఆలోచనలు మబ్బుల్లాంటివి. అవి మీ దగ్గరకు వస్తాయి, కానీ అవి మీకు చెందినవి కావు. ప్రతి ఆలోచన బయట నుంచే వస్తుంది, బాహ్యం నుంచే వస్తుంది. మీరు లోపల ఒక్క ఆలోచనైనా పుట్టించలేరు. ప్రతి ఆలోచన బయట నుంచే వస్తుంది. లోపల ఒక్క ఆలోచనైనా సృజించటానికి వీలు కాదు. ఆలోచనలు మీ దగ్గరకు మేఘాల్లా వస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడెప్పుడు ఆలోచించినా మీరు లోపల ఉండరు. గుర్తుంచుకోండి. ఆలోచించడం అంటే ఏంటంటే బయట ఉన్నట్లే, అంటే భౌతిక ప్రపంచంలో ఉన్నట్లే. కావున ఒకవేళ లోపల ఆత్మ స్వయం గురించి ఆలోచించినా సరే మీరు లోపల ఉండరు.
స్వయం గురించి లోపల గురించిన ఆలోచనలన్నీ బయట నుంచి వచ్చినాయే కదా మరి. అవి మీకు చెందినవి కావు. మబ్బులు లేకుండా ఉన్న ఆకాశం లాంటి మామూలు చైతన్యం మాత్రమే మీకు చెందిందనమాట. కాబట్టి ఏం చేయడం మరి? ఎలాగా ఈ సామాన్యమైన చైతన్యాన్ని లోపల పొందడం? కొన్ని ఉపాయాలు వాడారు. ఎందుకంటే ప్రత్యక్షంగా మీరు ఏమీ చేయలేరు. దేని ద్వారా మీరు లోపలకు దాని వద్దకు త్రోయబడతారో అలాంటి కొన్ని కిటికీలు అవసరం అన్నమాట. ఇప్పుడు కేంద్రానికి సదా ఒక పరోక్ష వైఖరి అవసరం అవుతూ ఉంటుంది. దానిని మీరు నేరుగా తటస్థమయ్యేటట్లు చేయలేరు. దీనిని స్పష్టంగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది అతి మౌలికమైనది. మీరు ఆడుతున్నారు, తర్వాత మీరు అంటారు అది అతి బ్రహ్మానందంగా ఉందని. నేను ఎంతో ఆనందించాను, నేను ఎంతో సంతోషించాను. ఒక సూక్ష్మమైన ఆనందం అలా నాతో ఉండిపోయింది. ఎవరో మీరు అలా అనడం వింటారు. అప్పుడు అతను కూడా ఆనందం కావాలని అనుకుంటాడు. ప్రతి ఒక్కరూ అంతే. అతను అంటాడు నేను కూడా ఆడాలి, ఎందుకంటే ఆడడం ద్వారా సంతోషం పొందితే అప్పుడు నేను దానిని పొంది తీరాలి. అతను కూడా ఆడతాడు, కానీ అతను సంతోషంతో, పరమానందంతో, ఆనందంతో నేరుగా సంబంధం ఉన్నాడు. ఆనందం అనేది ఒక ఉప ఫలితం మాత్రమే. ఒకవేళ మీరు ఆడడంలో పూర్తిగా లీనమై ఉంటే సంతోషం వస్తుంది. కానీ మీరు నిరంతరం ఆనందం కోసం పాకులాడితే ఏమీ జరగదు. ఆడడం అనేది మొదటిసారిగా ఉండాలి. మీరు సంగీతం వింటున్నారు, ఎవరో అంటున్నారు నేను పరమానందాన్ని అనుభూతి పొందాను అని. కానీ ఒకవేళ మీరు అనవతరము పరమానందంతో సూటిగా సంబంధించి ఉంటే మీరు సంగీతం సరిగ్గా కూడా వినలేరు. ఆ చింతన పరమానందం కోసం దురాశ ఒక ఆటంకంగా మారిపోతుంది. పరమానందం ఒక ఉప ఫలితం. మీరు దానిని నేరుగా లాక్కోలేరు. అది ఎంత సుకుమారమైన ఒక దృగ్విషయం అంటే మీరు దానిని పరోక్షంగా మాత్రమే తరసిల్లేటట్లు చేసుకోవాలన్నమాట. ఇంకో ఇతరమైనది ఏదో చేయండి, అది జరుగుతుంది. దానిని మీరు సూటిగా చేయలేరు. ఏదేది సుందరమైనది జరిగినా, ఎలాంటి శాశ్వతమైనది అయినా సరే అది ఎంత సౌకుమార్యమైనదంటే ఒకవేళ మీరు దానిని నేరుగా లాక్కోవడానికి ప్రయత్నిస్తే అది నిర్మూలించబడుతుంది. ప్రక్రియలు, ఉపాయాలు అంటే ఉద్దేశం అది అన్నమాట. ఈ ప్రక్రియలు మీకు ఏదో ఒకటి చేయమని చెప్తూ ఉంటాయి. మీరు ఏది చేస్తున్నారో అది ఏమంత ముఖ్యమైనది కాదు. ఏదైతే ఫలితమో అదే ముఖ్యమైనది. ఓకే మాస్టర్స్.